Hi, hello, namaste. Welcome to Time 24x7. Today headlines. ఈ నెల 24న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నేటితో ముగియనున్న లిక్కర్ స్కామ్ కేసులో నిందితుల రిమాండ్. 11 మంది నిందితులను నేడు న్యాయమూర్తి ఎదుట హాజరుపరుచున్న పోలీసులు. మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ. రప్ప వ్యాఖ్యలపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పేర్ని నాని పిటిషన్. నేడు టీటీడీ పాలక మండలి సమావేశం. 45 అంశాలపై చర్చించనున్న పాలక మండలి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మాణాల ప్రతిపాదనలపై చర్చించనున్న పాలక మండలి. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్కడ్ రాజీనామా. రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపిన జగదీప్ అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు ప్రకటన. ఇక తెలంగాణలో హరిహర వీరమల్లు సినిమా టికెట్ ధరల పెంపు. ఈ నెల 23న ప్రీమియర్ షోకు తెలంగాణ సర్కార్ అనుమతి. ప్రీమియర్ షో టికెట్ ధర 600గా నిర్ణయం. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 67,346, అవుట్ఫ్లో 4,618 క్యూసెక్లు. పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ప్రస్తుత నీటి మట్టం 569.50 అడుగులు. మంచిరేవులలో చిరుత కలకలం. క్యాంపస్ లో చిరుత కోసం అటవీ శాఖ సిబ్బంది గాలింపు. చిరుత ఆచూకీ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు. హర్యానా ఫరీదాబాద్ లో భూకంపం. భూకంప తీవ్రత 3.2గా నమోదు. ఢిల్లీలోనూ భూ ప్రకంపనలు. నేడు మిథున్ రెడ్డి పిటిషన్లపై ఏసీబీ కోర్టులో విచారణ. జైలులో ప్రత్యేక సౌకర్యాల కోసం మిథున్ పిటిషన్లు. టీవీ, ఇంటి భోజనం, 6 ములాఖత్లకు అనుమతి ఇవ్వాలని వినతి. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర కేబినెట్ సమావేశం. రేపటి నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన దృష్ట్యా ఈరోజు సమావేశం కానున్న కేంద్ర కేబినెట్. నేడు సీఎం చంద్రబాబు షెడ్యూల్. మధ్యాహ్నం 3 గంటలకు వ్యవసాయ శాఖపై చంద్రబాబు సమీక్ష. రాత్రి 7:30కు యుఏఈ ఆర్థిక మంత్రితో భేటీ కానున్న సీఎం. హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,930. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 94,390. హైదరాబాద్ లో కిలో వెండి ధర 1,16,200. ఈ నెల 25, 26 తేదీల్లో మాల్దీవుల పర్యటనకు ప్రధాని మోడీ. మాల్దీవుల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో హాజరు. గీగ్ వర్కర్స్ బిల్లుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. గీగ్ వర్కర్స్ చట్టబద్ధమైన గుర్తింపు అంశాన్ని పాలసీలో ప్రతిపాదించిన అధికారులు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వం ప్రాతినిధ్యం వహించేలా ప్రతిపాదన. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. వర్షాలు, పంటల సాగు, సీజనల్ వ్యాధుల అప్రమత్తతపై సీఎం సమీక్ష. రేషన్ కార్డుల పంపిణీ. మరో మైలురాయి దాటిన తెలంగాణ ఆర్టీసీ. ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు. రేపు 96 డిపోలు, 341 బస్ స్టేషన్లలో సంబరాలు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని పొన్నం పిలుపు. తెలంగాణ భవన్ లో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం. పలువురికి కేసీఆర్ కిట్లు పంపిణీ. హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్. హైదరాబాద్ లో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం.